అందరికీ నమస్కారం. నేను మీ త్రిపురేశ్వర్. ఈరోజు మన తత్వమసి మీడియాలో మన గెస్ట్‌గా ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అంటే ఒక మల్టిపుల్ ఇంటీరియర్ డిజైన్స్ చేసిన ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొనొచ్చాము. ఇంటీరియర్స్ గురించి ఆయన ద్వారా మనం తెలుసుకుందాము. ఇంట్రొడ్యూసింగ్ యూ శ్రీ హనుమప్రసాద్ గారు, కాష్ ఇంటీరియర్స్. ఎస్, నమస్తే అండి. నా పేరు హనుమప్రసాద్. నేను క్యాష్ ఇంటీరియర్స్ ని రిప్రజెంట్ చేస్తుంటాను. సార్, ఇప్పుడు క్యాష్ అంటే CASH క్యాష్, అవును, అందరికీ తెలిసింది. కరెక్ట్. బట్ మీ క్యాష్ ఇంటీరియర్ లో వచ్చేసి KASH అని ఉంది మీ వెబ్సైట్ చూసినప్పుడు, అండ్ ట్యాగ్ లైన్ కూడా ఏదో ఇచ్చినట్టున్నారు. దాని గురించి కొంచెం. యాక్చువల్లీ ఏంటంటే నేను ఎన్నో నేమ్స్ పెడదాము ఇంటీరియర్స్ రిలేటెడ్ గా, క్యాచీగా ఉండాలి, ప్లస్ చాలా నేమ్స్ చూసాము. ఏంటంటే ఇంటీరియర్స్ లో క్యాచీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రిజిస్టరింగ్ ద నేమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్ లో మేము ఆలోచిస్తున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్, మా చిన్న అబ్బాయి పేరు కేతన్, ఓకే, సో దాంట్లో కే, మా పెద్ద అబ్బాయి పేరు ఆకర్ష్, ఏ, హౌస్ పేరు శిరీష, సో ఎస్, నా పేరు హనుమప్రసాద్, సో హెచ్. సో KASH క్రోనలాజికల్ ఆర్డర్ లో క్యాష్ ప్లస్ ప్రొనౌన్సియేషన్ కి కానీ ఈజీగా రిజిస్టర్ అవడానికి కానీ బాగుంటుందని క్యాష్ ఇంటీరియర్స్ అని పేరు. ట్యాగ్ లైన్ గురించి చెప్పలేదు. ట్యాగ్ లైన్ వచ్చేసి ఏంటంటే యువర్ డ్రీమ్ ఈజ్ అవర్ ప్యాషన్. సో ఇంటీరియర్స్ లో ప్రతి వాళ్ళు ఎమోషనల్లీ కనెక్టెడ్. సో ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ స్పెసిఫికేషన్స్, ఆస్పిరేషన్, డిజైన్స్ ఉంటాయి. యువర్ డ్రీమ్ ఈజ్ అవర్ ప్యాషన్. సార్, మరి స్మార్ట్ ఇంటీరియర్స్ అని వింటున్నాం ఈ మధ్య. సో స్మార్ట్ ఇంటీరియర్స్ అంటే ఏంటి అసలు? హోమ్ ఇంటీరియర్స్ అనే వర్డ్, ఇంటీరియర్స్ ఆఫ్లైన్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్. సో సేఫ్టీ, క్లైమాటిక్ కంట్రోల్, ప్లస్ మనం ఏదైతే ఈస్థెటిక్స్ మెయింటైన్ చేసుకుంటూ డిజైన్స్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టెక్నాలజీని యూజ్ చేస్తూ, టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ మనం చేసే ఏవైతే ఇంటీరియర్స్ ఉంటాయో ఆ ఇంటీరియర్స్ని హోమ్ ఇంటీరియర్స్ అని చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లివింగ్ రూమ్ లో నుంచి బెడ్రూమ్ లోకి వెళ్ళారు అనుకో, బెడ్రూమ్ లో ఆటోమేటిక్ గా వెన్ యూ గో ఇన్ టు ద బెడ్రూమ్ లైట్స్ విల్ బి ఆన్ ఆటోమేటికలీ. ఓకే, ఫ్యాన్ ఆన్ అవుతుంది, బ్లైండ్స్ ఉంటే బ్లైండ్స్ ఆటోమేటిక్గా మీరు జస్ట్ ఒక వాయిస్ కమాండ్ ఇస్తే కూడా ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతాయి, ఫ్లిప్ అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూనే చేసే ఇంటీరియర్స్ స్మార్ట్ హోమ్ ఇంటీరియర్స్ అని. సార్, అయితే ఇప్పుడు అందరూ కూడా మోడర్న్ స్టైల్లో డిజైన్ చేసుకుంటున్నారు. కరెక్ట్. బట్ ఎంత మోడర్న్ గా వెళ్ళినా కానీ మనం వాస్తుని కూడా ఫాలో అవుతూ ఉంటాం. సో వాస్తు మోడర్న్ రెండు కలిపి కావాలనుకునే వాళ్ళకి మీరు ఎలా డిజైన్ చేస్తూ ఉంటారు, ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఏంటంటే వాస్తు మన అందరికీ తెలుసు, సౌత్ ఇండియాలో వాస్తు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఇండియన్ కల్చర్, హిందూ కల్చర్లో వాస్తుని ఫాలో అవ్వాలి. బట్ ఆఫ్లైన్ మన ఈ జెన్సీ జనరేషన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా మనకి వాస్తు ఫాలో అవుతూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారంటే నార్త్ ఈస్ట్ ఓపెన్ ఉండాలి అనేది మనం పాతకాలం వాళ్ళు చెప్తుంది. ఎందుకు అంటే ఫ్రీ ఎయిర్ రావాలి, వెంటిలేషన్ ఉన్నప్పుడు ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఈస్థెటిక్స్ ఉంటాయి, లైటింగ్ ఉంటుంది అనేది మనం నేర్చుకుంటున్నాం, చదివాము, చూసాము. ఈజ్ ఏ వాస్తు ఈజ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వస్తున్న ఇంటీరియర్స్ ఏదైతే ఉందో మోడర్న్ ఇంటీరియర్స్ లో క్రియేట్ చేస్తూ లైక్ కో ఎగ్జిస్ట్ చేస్తూ మనం ఇంటీరియర్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్పారంటే ఫ్రెంచ్ డోర్స్ ఈజ్ ఎ మోడర్నైజేషన్. ముందు ఏముండేది, అక్కడ వాల్ ఉండేది. సపోజ్ ఈస్ట్ ఫేస్ ఉంది అనుకోండి, ఈస్ట్ ఫేస్ వెస్ట్ లో వాల్ ఉండేది. సో ఇప్పుడు అలా కాకుండా అక్కడ ఫ్రెంచ్ డోర్ పెట్టేస్తుంది. సో వెంటిలేషన్ వస్తుంది, ఎయిర్ ఫ్లో అవుతుంది, ప్లెజెంట్నెస్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. సో ఇలాగే మనం ఇంటీరియర్స్ చేసేటప్పుడు అన్ని కన్సిడర్ చేయాలి. వాస్తు కన్సిడర్ చేయాలి, ప్లస్ మోడర్నైజేషన్ కన్సిడర్ చేయాలి, జెన్జీ కావాల్సిన ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కన్సిడర్ చేసి మనం డిజైన్ చేయాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే లేటెస్ట్ గా ఒక కొన్ని సంవత్సరాలుగా ఈకో ఫ్రెండ్లీ ఇంటీరియర్స్ అని చెప్పి వింటున్నాం. సో దాని గురించి అసలు ఏంటి అసలు? ఈకో ఫ్రెండ్లీ ఇంటీరియర్స్ అనేది ఏంటంటే, ఏదైతే ఇంటీరియర్స్ మనం యూజ్ చేసే మెటీరియల్స్ ఈకో ఫ్రెండ్లీ ఉండాలి, బయోడిగ్రేడబుల్ ఉండాలి, లెస్ టాక్సిక్ కంటెంట్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం యూజ్ చేసే పెయింట్స్ లో హై కెమికల్స్ ఉంటాయి,
లెస్ వివోసివ్ కెమికల్స్ ని యూజ్ చేయటం అని, లేకపోతే బంబూ స్టిక్స్ యూజ్ చేయటము, లేకపోతే వుడెన్ ఫ్లోరింగ్ యూజ్ చేయటము, లెస్ వుడ్లో కూడా మనకి టర్మైట్ ఫ్రీ వుడ్స్ దొరుకుతాయి, ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ అంటే లైక్ రాక్, న్యాచురల్ గా దొరికేది ఏదైనా వుడ్ కానివ్వండి, రాక్ కానివ్వండి, కెమికల్స్ తక్కువ ఉండేవాటి ఇంటీరియర్స్. మీరు చూసారంటే ఇప్పుడు వుడెన్ ఫ్లోరింగ్ ఉంది, వుడెన్ ఫ్లోరింగ్ ఇస్ ఈకో ఫ్రెండ్లీ. పెయింట్స్ లెస్ కెమికల్స్ ఉన్న పెయింట్స్ చాలా ఉన్నాయి మార్కెట్, అవన్నీ కూడా యూజ్ చేయటం వల్ల మనకి ఓడర్ కానివ్వండి, ఫ్రీనెస్, ఫ్రెష్నెస్ అనేది ఫీల్ అవుతుంది. సో మనము ఈ మధ్య చూసినట్టయితే ఓల్డ్ హౌస్ ని కూడా రినోవేట్ చేసుకోవచ్చు అని చెప్పి వింటున్నాం. అంటే దానికి కొత్తగా కనిపించేలాగా తయారు చేసి ఇస్తాము అని చెప్పేసి. సో దాని గురించి మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు దాంట్లో? దీనిలో మనం ఎలాంటి సర్వీసెస్ అంటే, ఇప్పుడు సపోజ్ 20 years ఓల్డ్ ఫ్లాట్ ఉందనుకో, సో ఇప్పుడున్న ట్రెండ్ లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎప్పుడు కొనిపెట్టుకుంటారు 4-5 lakhs లో. ఇప్పుడు వాళ్ళు కొత్త ఫ్లాట్ కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1 crore ప్లస్ బడ్జెట్ అవుతుంది. ఓకే, బట్ అంత అఫోర్డ్ చేసే కెపాసిటీ ఉండదు. ఉన్నదాన్ని మోడర్న్ లుక్ తీసుకురావడమే రెనోవేషన్స్ అంటారు. ఓకే, సో ఈ రెనోవేషన్స్ లో మనం కన్సిడర్ చేసేది సివిల్ వర్క్స్ కన్సిడర్ చేస్తాం. ఓకే, వుడ్ వర్క్, మోడ్యులర్ కిచెన్స్ కానివ్వండి, క్లోజెట్స్, వార్డ్రోబ్స్ అన్ని కన్సిడర్ చేసి మనం మొత్తం అంటే ఆ స్ట్రక్చర్ ని మొత్తం యాజ్ ఇట్ ఈస్ నుంచి ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ని మార్చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ రెనోవేషన్స్. ఓకే. సో ఇప్పుడు సపోజ్ క్లోజ్డ్ కిచెన్ ఉంది, క్లోజ్డ్ కిచెన్ ని మనం ఓపెన్ కిచెన్ చేస్తాం. సో ఓల్డ్ ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని న్యూగా చేస్తాం. సో ఏంటంటే కస్టమర్, క్లయింట్ అనేవాళ్ళు కొత్త ఫ్లాట్ కి వెళ్తే ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఉన్న దాంట్లోనే మనం క్రియేట్ చేసి ఇస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ రెనోవేషన్స్ అనమాట. అది దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డినాట్ గో ఫర్ లోన్స్, కొత్త దానికి వెళ్ళాల్సిన పని లేదు, స్పేస్ ప్లానింగ్ దీంట్లోనే అయిపోతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ప్లెజెంట్నెస్ ఉంటుంది. వాళ్ళు ఉన్న ఆ ఇంట్లోనే కొత్తదనాన్ని ఫీల్ అవుతూ నెక్స్ట్ ఇంకో అనదర్ 20-30 years ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దే ఎంజాయ్ ద రెనోవేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ న్యూ ఫ్లాట్. సార్, ఇప్పుడు మనం మాట్లాడాము అంటే కిచెన్ రినోవేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో నాకు ఇంకొక ఇది వచ్చింది, అంటే గోల్డెన్ ట్రయాంగిల్ అంటూ ఉంటారు. సో కిచెన్ డిజైనింగ్ లో ఆ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి అసలు? కిచెన్ లో గోల్డెన్ ట్రయాంగిల్ అంటే నార్మల్ గా మనం కిచెన్ డిజైన్ చేసేటప్పుడు మనం 3 things ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఒకటి సింక్. కిచెన్ మీకు తెలుసు, కిచెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లేడీస్. సో వాళ్ళు ఎంత కంఫర్ట్, ఎంత క్లీన్లీనెస్, ఎంత కోజీగా ఉందనుకోండి, వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇక్కడ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే సింక్ ఒకటి, మనం ఈ స్టవ్ ఒకటి ఉంది కదా, సింక్, స్టవ్ అండ్ రిఫ్రిజిరేటర్. సో ఈ 3 కూడా ట్రయాంగిల్, సింక్, స్టవ్ అండ్ రిఫ్రిజిరేటర్. సో ఈ 3టికి కూడా మనం ట్రయాంగిల్ అని చెప్తుంది. ఈ డిజైన్ చేసేటప్పుడు సింక్ కి ప్లస్ స్టవ్ కి మస్ట్ బి మినిమం 4 to 5 feet డిస్టెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం సింక్ కి, రిఫ్రిజిరేటర్ కి మినిమం 6 to 7 feet డిస్టెన్స్ ఉండాలి. సో ఈ 3 కనుక చూస్తే ట్రయాంగిల్ గా ఉంటాయి, వాళ్ళకి యూసేజ్కి ఈజీ ఉంటుంది. ఎక్కడో మీరు రిఫ్రిజిరేటర్ ఎక్కడో చోట పెట్టి హాల్లో పెట్టేశారు, లేకపోతే వేరే చోట ఎక్కడ పెట్టారు, యూ కెనాట్ గో అండ్ కమ్. సో ఇవన్నీ ట్రయాంగిల్ ప్లాన్ చేస్తూ వాటికి కావాల్సిన స్విచ్ బోర్డ్స్ని కానీ స్విచెస్ని ఎక్కడ ఇవ్వాలి అనేది మీ ముందుగానే ప్లాన్ చేసుకుంటుంటాం. దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఇన్ కిచెన్. సార్, మరి ఇప్పుడు కలర్ సైకాలజీ అని చెప్పి ఒకటి ఉంటుంది, మీకు తెలుసు కదా. సో అన్ని ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రంగులు అవి ఉండాలని చెప్పేసి మనం వింటూ ఉంటాం. సో అది ఏంటి అసలు, అది కొంచెం. సో కలర్ సైకాలజీ ఈస్ ఇట్ టెల్స్ అబౌట్ ద పీపుల్స్ మైండ్ సెట్. సో యువర్ ప్రిఫరెన్సెస్ కానీ యువర్ కలర్ కాంబినేషన్స్ టాక్స్ అబౌట్ యూ. ఓకే, so if you go for a particular color, it gives what kind of personality you are.
సో మీరు అన్నట్టుగా ఇప్పుడు అందుకనే మేము ఇంటీరియర్స్ లో కూడా బేసికల్లీ థీమ్ బేస్డ్ వెళ్తాం. థీమ్ బేస్డ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళు ఒక రూమ్కి 4 కలర్స్, ఇంకొక రూమ్కి ఇంకో డిఫరెంట్ 4 కలర్స్, ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ ఇంకొక 4-5 కలర్స్, విచ్ ఇస్ నాట్ రైట్. ఓకే, ఇట్స్ ఎ ప్లెజెంటబుల్, నీట్గా, కోషిగా, కంఫర్ట్గా, ప్లెజెంట్గా ఉండాలి. ఓకే, అలాగే కలర్ కాంబినేషన్ యూజ్ చేసేటప్పుడు మనం 80-20 ప్రిన్సిపల్ని, 70-30 ప్రిన్సిపల్స్ని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, 2 కలర్స్ కాంబినేషన్స్ని, ఒకటి లైట్ ఒకటి డార్క్. సో డార్క్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే హైలైటర్ కింద 20%-30% మాక్సిమం యూజ్ చేస్తాం. 70% విల్ బి ద లైటర్ కలర్స్. సో ఇట్ గివ్స్ మోర్ ఎలిగెంట్ లుక్ టు ద వార్డ్రోబ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ ప్లెజెంట్నెస్ టు ద క్లయింట్. సో పర్టికులర్లీ ఇంటీరియర్స్ లో కలర్ కాంబినేషన్స్ ఆర్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక్కొక్క స్పేస్ కి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ కావాల్సి వస్తుంది. సో మీరు ఏదైనా ఒక రూల్ ని ఫాలో అవుతుంటారా? ఒక్కొక్క స్పేస్ ని డిజైన్ చేసేటప్పుడు డిఫరెంట్ రూల్స్ అట్లా పెట్టుకుంటారా, లేకపోతే ఒక గోల్డెన్ రూల్ ఏమన్నా ఉంటుందా మీకంటూ సపరేట్ గా? గోల్డెన్ రూల్ యాజ్ ఐ టోల్డ్ యు ఎట్ ద బిగినింగ్, యువర్ డ్రీమ్ ఈజ్ అవర్ ప్యాషన్. సో మీ డ్రీమ్కి అనుగుణంగా, మీ బడ్జెట్కి తగినట్టుగా, మీ ఎమోషన్స్ని కన్సిడర్ చేసుకుంటూ, మీ ప్లానింగ్, మీ ప్రిఫరెన్సెస్ని స్టిక్ ఆన్ అవుతూ, టైమ్ లైన్స్ మెయింటైన్ చేస్తూ ఇవ్వడం అనేది మా గోల్డెన్ రూల్. సెకండ్ థింగ్ ఏంటంటే క్లయింట్కి ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వి కమిట్, వి డెలివర్. వాట్ వీ రైట్, వీ ఆనర్ ఇట్. ఓకే, దట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్. ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ నౌడేస్. సో మీ బడ్జెట్ ప్రకారమే మేము ఇంటీరియర్స్ చేస్తాం. ఏం చేస్తామో కూడా మీకు క్లారిటీగా రాసిస్తాం. సార్, అయితే ఇప్పుడు మరి ఒక పర్సన్, ఒక కస్టమర్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే ముందు బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? పొరపాటున వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళకి అవసరం లేనివి కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, పక్క ఇళ్ళలో చూసో లేకపోతే ఇంకెవరి ఇంట్లోనో ఎక్కడో చూసి. సో అలాంటి వాళ్ళకి మీరు రికమెండ్ చేస్తారా, లేకపోతే అవసరం లేదు కాబట్టి వద్దు అని క్యాన్సిల్ చేసి చెప్తూ ఉంటారా? సో బడ్జెట్ తో పాటు ఇది కూడా కలిపి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వెరీ వెల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే మోస్ట్ క్లయింట్స్కి రిఫరల్ ద్వారానే వెళ్తూ ఉంటారు. ఇంటీరియర్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిఫరల్ ద్వారానే వెళ్తుంటారు. ఈ రిఫరల్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళు మాటలు కన్సిడర్ చేస్తారు. ఎగ్జాంపుల్, మా ఇంట్లో ఇంటీరియర్స్ బాగా చేశారు, మీరు ఆయన అప్రోచ్ అయిపోండి. అప్పుడు వీళ్ళు రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి ఫస్ట్ ఆబ్లిగేషన్ ఉంటుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన వాడికి వీళ్ళు మాట్లాడుకునే దానికి బడ్జెట్ పెరగచ్చు, తరగచ్చు. మేము చెప్పేది ఏంటంటే మేము అర్జీ చేసేది క్లయింట్స్ని, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేయండి. యూ చెక్అవుట్ సమ్ ప్లాన్స్, పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఎక్కడ స్విచ్చెస్ కావాలి, ఎక్కడ స్విచ్ బోర్డ్స్ ఎక్స్ట్రా కావాలి. సపోజ్ మీరు ఇందాక అన్నట్టుగా టెక్నాలజీని యూజ్ చేసేటప్పుడు, అంటే సెక్యూరిటీ పర్పస్ ఏమన్నా హోమ్ ఆటోమేషన్ కావాలనుకోండి, అది ముందే డిజైన్ చేసుకోవాలి. మీరు క్లియర్గా చెప్పాలి హోమ్ ఆటోమేషన్ కావాలి. సో దానికి బడ్జెట్, సపోజ్ 1 crore బడ్జెట్ ఉందనుకోండి, ఇది ఫ్లాట్ కాస్ట్, మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు మీరు మైండ్లో డిసైడ్ చేసుకోవాలి. మైండ్లో డిసైడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీ రిక్వైర్మెంట్స్ చెప్పాలి. నోట్ చేసుకున్న తర్వాత 3-4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆర్ డిస్కషన్స్ విత్ ద ఇంటీరియర్, అది ప్రొఫెషనల్ ఇంటీరియర్తో డిస్కస్ చేస్తే, సో వాళ్ళు ఏం చెప్తారంటే మీ బడ్జెట్లో మీకు ఏమేమి వస్తాయి, ఏదే విధంగా చేయగలుగుతాము, అవుట్కమ్ ఎలా ఉంటుందని చూపిస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఏం చేస్తారంటే బడ్జెట్ రివీల్ చేయరు, మీరు చెప్పండి అంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మాకు తెలియదు. ఫోన్లోనే మాకు కాల్ వచ్చేస్తుంది, 2 BHK ఉంది, ఎంత బడ్జెట్లో అవుతుంది? 2 BHK ఉంది, ఎంత బడ్జెట్లో అవుతుంది అంటే ఇట్స్ వే క్వశ్చన్. ఎందుకు అంటే ఆ 2 BHKలో ఎంతైనా చేసుకోవచ్చు. మనం 50 లక్షల రూపాయల ఇంటీరియర్స్ చేయొచ్చు, 5 లక్షల ఇంటీరియర్ చేయొచ్చు, 3 lakhs ఇంటీరియర్స్ కూడా చేయొచ్చు. సో బిఫోర్ అప్రోచింగ్ ఇంటీరియర్ యూ మస్ట్ నోట్ డౌన్ వాట్ ఆర్ యువర్ ప్రిఫరెన్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్. చేసిన తర్వాత మీ బడ్జెట్ కూడా వాళ్ళకి చెప్పాలి. చెప్తే ఏంటంటే వాళ్ళు గైడ్ చేస్తారు, విచ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ బెటర్. సో అందుకే నా సజెషన్ ఏంటంటే కంపల్సరీగా డిస్కషన్ పెట్టాలి. వాళ్ళ రిఫరెన్స్ ద్వారా వచ్చినా సరే, యూ
మస్ట్ ఆస్క్ క్వశ్చన్స్. పర్సన్ గురించి తెలుసుకోండి. వాళ్ళకు యూజ్ చేసిన మెటీరియల్ కానీ, వాళ్ళ ఫ్లాట్ డైమెన్షన్స్ కానీ అది కరెక్ట్ అయి ఉండొచ్చు. మీ ఫ్లాట్కి, మీ బడ్జెట్కి, మీ రిక్వైర్మెంట్స్కి డిఫరెన్స్ అయి ఉండొచ్చు. అక్కడ కాంట్రడిక్షన్ తర్వాత రావచ్చు. సో బెటర్ యూ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ టెల్ దెమ్ అబౌట్ యువర్ బడ్జెట్. సార్, అయితే క్యాష్ ఇంటీరియర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? మార్కెట్లో చాలా ఇంటీరియర్ కంపెనీస్ ఉన్నాయి. సో క్యాష్ ఇంటీరియర్కి ఎందుకు రావాలి? క్యాష్ ఇంటీరియర్స్కే ఎందుకు రావాలి? డూ ద బిజినెస్ ఎట్ ఏ కాస్ట్, నాట్ ఎట్ ఎనీ కాస్ట్, ఈజ్ అవర్ బిజినెస్ ఫిలాసఫీ. సో బిజినెస్ ఏ విధంగా చేయడం అనేది మా ప్రిన్సిపల్ కాదు. డూ ద బిజినెస్ ఎట్ ఏ కాస్ట్, నాట్ ఎట్ ఎనీ కాస్ట్. అంటే ఇక్కడ మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, వీ ఫాలో సర్టెన్ రూల్స్, సిస్టమ్స్ అండ్ స్ట్రాటజీస్. సో ఫస్ట్ మీ క్లయింట్కి ఎడ్యుకేట్ చేసి ఆన్ పేపర్ రిటర్న్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇచ్చి దాన్ని ఫాలో అవుతూ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ వాళ్ళు మేమేం చేస్తున్నామో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ టైం లైన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్లోకి ఎమోషన్స్ని, ఎందుకంటే ఇంటీరియర్స్ ఇస్ ఎమోషన్. వాళ్ళు దే నీడ్ టు లివ్ దేర్ ఫర్ నెక్స్ట్ 20 to 30 years. సో అందుకని ఇవన్నీ మేము కన్సిడర్ చేస్తా ఉన్నాం. సో క్లయింట్స్ క్యాష్ ఇంటీరియర్స్ వెళ్తే దే ఫీల్ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ హనుమ ప్రసాద్ గారు, మంచి వివరాలు అందించారు. సో మీ ద్వారా వీలు చేసి మళ్ళీ ఒకసారి మా ప్రేక్షకుల కోసం మరిన్ని వివరాల కోసం అని ఇన్ ఫ్యూచర్లో మీ టైంని చూసి మేము మళ్ళీ ఒకసారి ప్లాన్ చేస్తాము. సో ఈరోజు మా స్టూడియోకి విజిట్ చేసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా త్రిపురేష్ గారు, మీకు, మీ సబ్స్క్రైబర్లకి, ఈ వీడియో చూసే వ్యూవర్స్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్. ఓకే, మీరు ఈరోజు మమ్మల్ని పిలిచి నా ఇంటర్వ్యూ తీసుకుని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేసిన దానికి ధన్యవాదాలు. అలాగే మన తత్వమసి మీడియా ప్రేక్షకులకి ఇక్కడ కింద ఈ క్యాష్ ఇంటీరియర్స్ వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ మనము డిస్ప్లే చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఎవరికైనా కానీ ఇంటీరియర్స్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి కాల్ చేయండి. మన ఛానల్ నేమ్ చెప్పి వారితో మీరు మాట్లాడినట్లయితే మీకు ఇంకా ఎక్కువగా ఒక ఫ్రెండ్లీ బాండింగ్ అనేది కలుగుతుంది వెంటనే. సో థ్యాంక్ యూ. మీరు ఇలాగే మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్.